హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ సుధాకర్ రెడ్డి, ఫిజియోథెరపిస్ట్, మెడిస్టార్ హాస్పిటల్ సమీర్పేట్. ఈరోజు మనం పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం. పార్కిన్సన్స్ అనేది మూమెంట్ డిజార్డర్. ఇది ఎందువల్ల మనకి వస్తుంది అంటే బ్రెయిన్లో డోపమైన్ అనేది ఉంటుంది. ఆ డోపమైన్ లెవెల్స్ బాడీలో తక్కువ అవడం వల్ల ఈ మూమెంట్ డిజార్డర్ వస్తుంది. ఏజ్ వచ్చేసి 60 years కంటే 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి వస్తుంది. జెనెటిక్స్ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది. అసలు మోస్ట్లీ కాజ్ అనేది అన్నోన్గా ఉంటుంది. ఎందువల్ల వస్తుంది అనేది ఎవరు మ్యాక్సిమం చెప్పలేము. ఈ పార్కిన్సన్స్ ఎందువల్ల వస్తుంది అనేది ప్రైమరీగా మనకి పార్కిన్సన్స్ వస్తుంది అనేది ఎలా గుర్తించారో ఇప్పుడు మాట్లాడు. వాళ్ళ పార్కిన్సన్స్ ఎవరికైనా వస్తున్నది అని అంటే ఆ పార్కిన్సన్స్ యొక్క సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేక ముందుగానే వాళ్ళకి స్లీప్ డిజార్డర్స్, నిద్రలు ఏమీ ఉంటుంది, నిద్ర సరిగా ఉండకపోవడము అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ పార్కిన్సన్స్ సిమ్టమ్స్ అనేవి మూమెంట్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ మెయిన్గా దీంట్లో పార్కిన్సన్స్లో మనం ట్రిమ్మర్స్, చేతులు బాగా వణకడము, రిజిడిటీ, కండరాలు బిగుసుకుపోవడము, మూమెంట్ సరిగా నడవలేకపోవడము, పోస్టరల్ ఇన్స్టెబిలిటీ కూడా దీంట్లో బాగా చూస్తుంటాము. సో ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అంటే ఈ డోపమైన్ అనేది యాక్ట్స్ లైక్ మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ఈ డోపమైన్ లెవెల్స్ మంచిగా ఉంటే మనకి నర్వ్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ మజిల్స్కి వెళ్ళి మజిల్ యాక్టివేషన్ మంచిగా అవుతుంది. సో ఈ డోపమైన్స్ లెవెల్స్ సరిగా లేకపోవడం వల్ల ఆ మెసెంజర్, ఆ కనెక్షన్ నర్వ్స్కి అండ్ మజిల్స్కి మధ్య కనెక్షన్ తగ్గిపోయి మనకి మూమెంట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా మన బ్రేక్కి యాక్సలరేటర్కి మధ్య ఉన్న కనెక్షన్ బ్రేక్ డౌన్ అయితే ఎలా ఉంటుందో అలాగే మన నర్వ్స్కి మన మజిల్స్కి ఉన్న కనెక్షన్ బ్రేక్ డౌన్ అయితే అలా ఉంటుంది. ఈ డోపమైన్ లెవెల్స్ తగ్గుతాయి మనకి. ఈ పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళ ఫేస్ అనేది పేల్గా, ఎక్స్ప్రెషన్ లెస్గా, పేల్ ఫేస్, మాస్క్ లైక్ ఫేస్ అనేది ఉంటుంది. వాళ్ళ మాటలు అనేది చాలా సాఫ్ట్ అండ్ స్లర్డ్, చాలా సన్నగా మాట్లాడుతుంటారు. అలా వాళ్ళని మనం గమనించవచ్చు. వాళ్ళ నడిచేటప్పుడు ఫ్రీక్వెంట్ ఫాల్స్ వస్తుంటాయి, ముందుకు తోలడము, ఇట్లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ పార్కిన్సన్స్లో మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్, కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ మజిల్స్ యొక్క రిజిడిటీ ఇవన్నీ తగ్గుతాయి. వాళ్ళ ఫంక్షనల్ యాక్టివిటీస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క మూమెంట్ ఇండిపెండెంట్గా చేయడానికి ఈ ఫిజియోథెరపీ యాక్టివిటీ, కంటిన్యూస్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అయ్యి వాళ్ళ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అందుకని పార్కిన్సన్స్ వచ్చిన పేషెంట్లందరికీ ఎక్సర్సైజ్ కంపల్సరీ. వాళ్ళు ఉన్న స్థితి అలాగే మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో వాళ్ళు చిన్నగా నడిచినా కానీ ఎవ్రీ స్టెప్ కౌంట్స్, ఈవెన్ ఇట్ ఈజ్ స్మాల్ ఆల్సో. చివరిగా కీప్ యువర్ బాడీ యాక్టివ్, సో ఇట్ మేక్స్ యువర్ బ్రెయిన్ అలైవ్. For more information, please visit our branch. Wherever you are, Medistar Hospitals cares for your health.